ఇక్కడ మీ అమ్మగారా చనిపోయింది? మా అమ్మగారు చనిపోయారు. ఇంతవరకు గోపీనాథ్ అనే ఎమ్మెల్యే అనేది మా ఏరియాకి రాలేదు. అతను చనిపోయి స్వర్గంలో ఉండొచ్చు. కానీ మాకైతే ఈ వైర్ల వల్ల ప్రాణ నష్టం చాలా ఉంది. ఆ రోజు వైర్ పడ్డ రోజు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. మార్నింగ్ 7:45కి అందరు రెడీ అయి ఉన్నారు పిల్లలు. ఇంకాసేపు అయితే బయటకు వెళ్తారు. అప్పుడు ధన్మని పడంగానే పిల్లలందరూ అదురుకొని ఒకవైపు, పెద్దోళ్ళందరూ ఒకవైపు. ఇదే కాదు, మాదే కాదు, వెనక సైడ్ వెళ్తే మీరు ఇంకా ఘోర విషాదాలు చూస్తారు, చాలా చూస్తారు. గవర్నమెంట్ స్కూల్ మీద నుంచి ఉంది ఇది వైర్స్. పిల్లలకు కూడా ఆ రోజు స్కూల్ టైం ప్రేయర్ చేస్తుంటే వైర్ పడ్డది. ఇది ఎన్ని నెలల కింద జరిగింది? 4 months అవుతుంది. అసలు ఎవ్వరు ఏం పట్టించుకుంటలేరు. ఇంటి పై నుంచి ఉన్నాయి అందరు చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అసలు చనిపోయిందంటే కూడా ఎవరు పట్టించుకుంటలేరు, కేర్లెస్ చేస్తున్నారు. మొత్తం గవర్నమెంట్ మొత్తం వెనకాల కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారా రండి. ఇక్కడ మనిషి చనిపోయినా కూడా సంబంధిత అధికారులు స్పందించలేదు. కానీ ఇక్కడ స్థానికంగా వీళ్ళకి అండగా నిలవడానికి నవీన్ యాదవ్ అనే వ్యక్తి మాత్రం వీరికి అండగా ఉంటూ వారికి ఏదైనా కూడా సహాయం చేయాలన్నా కూడా ప్రభుత్వ పరంగా ఈ హైటెన్షన్ వైర్ని తొలగించే క్రమంలో తను సొంతంగా కూడా ఆర్థిక సహాయాన్ని చేస్తానని చెప్పేసి స్థానికులకు మాట ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూద్దాం. ఇక్కడ లోపల కూడా పోయి ఆ ఇల్లులు, ఆ ఇంటి పైన ఉన్నటువంటి హైటెన్షన్ వైర్లు ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. తీసుకోమ్మా, చూడొచ్చు ఇల్లులు ఇంటి పైన కొంచెం కొద్దిపాటి అంటే 2-3 మీటర్ల దూరంలోనే హైటెన్షన్ వైర్స్ ఉన్నాయి. అదేవిధంగా కరెంట్ పోల్స్, ఇవన్నీ కూడా కరెంటు వైర్లు చూడడానికి చిక్కుగా ఉన్నటువంటి కరెంటు వైర్లు అది చూడొచ్చు. ఎందుకంటే పవర్ సప్లై అనేది వర్షం వచ్చినప్పుడు వర్షాకాల సీజన్లో పవర్ సప్లై విద్యుత్ నుంచి వచ్చేటువంటి సౌండ్, తర్వాత పవర్ అనేది గుంజుకుంటుంటుంది, ఆకర్షణగా ఎక్కువగా గుంజుకొని ఆ ఎర్త్ రావడం జరుగుతుంది. దానివల్ల ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు చదువుకుంటున్నటువంటి వాళ్ళు అందరు ఇక్కడ కూడా చూడవచ్చు. ఎందుకంటే సంబంధిత అధికారులు స్పందించకపోతే ప్రాణ నష్టం అయితే ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ బిల్డింగ్స్ పైనుంచి అంటే ఈ స్థానికంగా ఉంటున్నటువంటి ఇండ్ల మధ్య నుంచి చూడొచ్చు ఎంత ప్రాణాపాయంగా ఉన్నది, ప్రాణాంతకంగా మారినటువంటి హైటెన్షన్ వైర్లు. చాలా డాబాకి పైన 1 మీటర్ అంటే చెయ్యి చాచితే గుంజుకునేంత, అంటే చెయ్యి చాచితే తగిలేంత, దాని మీద బట్టలు ఆరేసుకుందానికి ఉపయోగించుకునే తాడులా కనిపిస్తున్నటువంటి హైటెన్షన్ వైర్లు. ఈ హైటెన్షన్ వల్ల వీళ్ళకు చాలా ప్రాణ నష్టం అవుతుంది. దీనికి సంబంధిత ట్రాన్స్కో డిపార్ట్మెంట్, తెలంగాణ విద్యుత్ శాఖ స్పందించాల్సిన అవసరం కూడా ఉంది.